హాయ్ చెప్పు వీడియో తెస్తాను. ఇదిగో చెప్తాను కదా, ఇది ఈ మధ్య ఏంటి యూట్యూబ్లో వేరే ఇదంటే ఇదే కాయలా ఉంది, ఇంకా పండు అవ్వలేదేమో నాకు తెలియదు దీని గురించి. పిచ్చాక్ స్మెల్ వస్తుంది, పిచ్చాక్ స్మెల్ వస్తుంది. ఫస్ట్ టేస్ట్ కాయలే కలిసి చూసుకో. ఏం టేస్ట్ అదొకలాగా ఉందా? ఇవన్నీ కాయలేమో, పళ్ళు అవ్వాలేమో మరి దీని హస్బెండ్ కోసం. టేస్ట్గా అంతా ఏమీ లేదు. లాంగ్ ఫ్రూట్ చేద్దాం. బాగుంది. ఎంత బాగా చేసిందన్న. ఇది ఆల్రెడీ నేను టీటీ స్టేషన్ కాకినాడలో తిన్నాను. అది చాలా స్వీట్ ఉన్నాయి, కొంచెం పులుపు వచ్చాయి. ఇక్కడ ఏమో కానీ కొంచెం పులుపు వచ్చాయి, అంత స్వీట్ ఏం లేవు, కొంచెం బాగా పులుపు వచ్చాయి. మా పిల్లలకు కూడా ఇంటికి కట్ చేస్తున్నాను, సో చిన్న పులుపు వచ్చాయి. ఇంకా చెప్పాను కదా, గ్రేప్ చాలా పెద్ద ఉంది. ఇది గ్రేప్ అని చెప్పలేదు అతను, ఇంకేదో సమ్ చెప్పాడు. నార్మల్ గ్రేప్ లాగా టేస్ట్ అయితే ఉంది. సో చాలా బిగ్, గుడ్ వన్. ఇంకొద్ది లిచ్చి టైప్లో ఉంది. ఈ పేర్లు ఏమి నాకు తెలీదు, మర్చిపోయింది చెప్పాడు కదా నాకు. సో నాకు అక్కడ చూడగానే అక్కడ నాకు ఫ్రూట్ ఐడియా వచ్చి, అది గ్రేప్ అయితే బాగుంది. సేమ్ లిచ్చి, ఏం తేడా లేదు, సేమ్ లిచ్చి. ఇంకేదో చెప్పాను కదా కమల, చూడండి తీసుకుంటే ఇవ్వండి కమల. సో ఇది చాలా స్వీట్ ఉంటుందని చెప్పించాడు. ఏదో ఏదో కమల అని చెప్పాడు అబ్బాయి. మరి అంత స్వీట్ ఏం కాదు, స్వీట్ ఉన్నాయి కానీ మరి అంత స్వీట్ ఏం కాదు, జస్ట్ పులుపండి డ్రై, అంత స్వీట్ ఏం కాదు, పులుపు అయితే ఉన్నాయి. ఇంకా ఇంకేంటి, ప్లామ్ అయిపోయింది, గ్రేప్ అయిపోయింది, సమ్ పీచ్ కట్ చేద్దాం. పీచ్ కట్ చేస్తాను. గుడ్ వన్ అని చెప్పాలి, గుడ్ వన్ అని చెప్పాలి. గుడ్, వెరీ గుడ్. గుడ్ వన్ అని చెప్పాలి ఈరోజు. నార్మల్ యాప్లో ఇవి వచ్చి కేజీ 200 చెప్పాడు, ఇవి ఈ కమలా 300 చెప్పాడు, ఈ లిచ్చి ఏమో 400 చెప్పాడు. అవి 400 చెప్పాడు, కమలా 400 చెప్పాడు. ఇంకా ప్లామ్ వచ్చి 400, ఇంకా ఇవి వచ్చి 500 400 చెప్పాడు. ఇవి వచ్చి అన్నీ హాఫ్ కేజీ తీసుకున్నాను.
గ్రేప్స్ కూడా 400. ఇంకా ఈ యాపిల్ అంటుంది, యాపిల్ టైప్ అది వేరే చెప్పాడు చూద్దాం. టేస్ట్ వేరేలో ఉంది, యాపిల్ టేస్ట్ కాదు ఇది, పులుపు వచ్చింది. పుల్ల అంత స్వీట్ లేదు, పులుపు వచ్చింది. ఓకే, ఒకసారికి ఇష్టపడవచ్చు అంతే. ఓకే, పులుపు ఉన్నాయి, అంత స్వీట్ ఉంది. అవి కూడా 400 అనుకుంటా. ఇవి నేను శ్రీకాకుళంలో తీసుకోలేదు యాక్చువల్లీ, ఇవన్నీ ఒక షాప్ దగ్గర తీసుకున్నాను. అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ రేట్ ఎక్కువ చెప్పాడు, 300 చెప్పాడు. క్వాలిటీ వచ్చేసరికి వాడిపోయినట్లు అనిపించేది, నేను తీసుకోలేదు యాక్చువల్లీ. ఇవి మళ్ళీ దారిలో వస్తే నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు చూశాను, రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఆ షాప్ దగ్గర, అంటే షాప్ దగ్గర కాదు, ఒక హౌస్ దగ్గర ఒక ఆమె పెట్టింది, సో నేను అక్కడ తీసుకున్నాను. ఇవైతే అక్కడ శ్రీకాకుళంలో ఎంత చెప్పారు, 300 చెప్పారు కిలో, 300 చెప్పారు. నేను ఇక్కడ ఈవిడ దగ్గర వచ్చి 200 తీసుకున్నాను కిలో. టేస్ట్ మనం చెప్పాల్సిందే, మోస్ట్ ఎన్ని ఫ్రూట్స్ కన్నా గుడ్ వన్ అని చెప్పాల్సిందే. సో పీచ్ ఒకటి, గ్రేప్స్ ఒకటి చాలా బాగున్నాయి. ఇంకోటి తైవాన్ జామ్ తీసుకొచ్చాను, తైవాన్ జామ అంటే జస్ట్ లైట్ పింక్ ఉన్న తైవాన్ జామ్ అని చెప్పారు. వెరీ గుడ్ స్వీట్, వెరీ గుడ్ స్వీట్, వెరీ గుడ్ స్వీట్, చాలా బాగున్నాయి. ఓకే, అంత పిక్క ఏమీ లేదు, గింజ చాలా తక్కువ ఉంది, గింజ చాలా తక్కువ ఉంది. చూడండి, రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ, రేట్లు అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను వీటికి ఇలా ఈ పళ్ళ కోసం 2200 అయింది నాకు. నేను బయటకు వచ్చి తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్స్, అక్కడ 1800 అయ్యింది. యాపిల్స్, పీచు ఇవన్నీ మొత్తం కూడా 1800 అయ్యింది. వీటికి ఒక డ్రాగన్ ఫ్రూట్స్కి బయట తీసుకున్నాను, 2 kgs తీసుకున్నాను, 400 ఇచ్చి. ఫుడ్ అది చాలా బాగుంది ఆ ఫ్రూట్. తైవాన్ జామ్ స్వీట్ బాగుంది. ఇంకేంటంటే కమల చిన్న పులుపు వచ్చింది. ఈ యాపిల్ వేరే యాపిల్ అని చెప్పాడు కదా, ఇదైతే మరి చాలా పులుపు ఉంది. సో ఇది మిర్చి టైప్లోనూ అవి చాలా బాగున్నాయి. సో పీచ్ అయితే ఎక్సలెంట్, డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా చాలా బాగుంది. సో గుడ్, థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. ఇంకెలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి. బాయ్.